వరకు జీడిపప్పులు, అరకప్పు శనగపప్పు, ఒక గ్లాస్ తోటి అయితే కొలతనైతే తీసుకున్నాను. అరకప్పు పల్లీలు, వీటన్నింటికి గాను ఒక హాఫ్ కప్పు రైస్ని తీసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ నోట్ చేసుకోండి. మినపగుండ్లు, పెసరపప్పు, జీడిపప్పు, కందిపప్పు, పల్లీలు, శనగపప్పు, మైసూర్పప్పు, రైస్ ఇవైతే తీసుకున్నాను. వీటన్నింటిని ఒక గిన్నెలో పోసుకోవాలండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళు పోసి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి.